తెలంగాణలో డీలిమిటేషన్ కోసం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన కమిటీ వేశామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రయోజనాల కోసం 30 సార్లైనా ఢిల్లీకి వెళ్తానని సీఎల్పీలో మీడియాతో సీఎం చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్లపై విరుచుకుపడ్డారు. తండ్రి కొడుకులకు బలుపు తప్ప ప్రజాసేవ చేయాలన్న ధ్యాసే లేదన్న ఆయన కేసీఆర్ను బండకేసి కొట్టి ఓడించింది తానేనన్నారు. కేటీఆర్ అన్నట్లుగానే నిజంగానే అసెంబ్లీకి వచ్చే స్థాయి కేసీఆర్కు లేదని సీఎం విమర్శించారు. హరీష్ రావు బీజేపీకి పూర్తిగా లొంగిపోయి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి పరోక్షంగా ప్రచారం చేశారని ఆరోపించారు రేవంత్ రెడ్డి. త్రిపులాపూర్ సదరన్ ప్రాజెక్టుకు నిధులు ఇచ్చామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారని, సదరన్ ప్రాజెక్టుకు ఫండ్స్ ఎవరిస్తారని ప్రశ్నించారు. తాను తెచ్చామంటున్న మెట్రో ఎక్కడి నుంచో అని ఆయన చెప్పాలని డిమాండ్ చేశారు. నిజంగానే చెప్పాలంటే మెట్రోను జైపాల్ రెడ్డి తెచ్చారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఆర్ఆర్ఆర్ భూసేకరణ ఈటెల రాజేందర్ అడ్డుకున్నారన్న ఆయన 5 ప్రాజెక్టులకు నిధులు తెస్తే నెక్లెస్ రోడ్లో కిషన్ రెడ్డిని సన్మానం చేస్తామని చెప్పారు. మనోహర్ లాల్ ఖట్టర్ సొంత నియోజకవర్గంలో పర్యటిస్తే కిషన్ రెడ్డి ఎందుకు వెళ్లలేదని సీఎం క్వశ్చన్ చేశారు. కేసీఆర్ ఫీల్ అవుతారన్న నెపంతో వెళ్లలేదన్నారు. రాష్ట్రం కేంద్రానికి పట్టిన పన్నులపై సరిదిద్దామన్న రేవంత్ అదనంగా నిధులు ఇచ్చినట్లయితే ఆయన్ని సన్మానిస్తామని తెలిపారు. తెలంగాణలో డీలిమిటేషన్ కోసం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన కమిటీ వేశామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రయోజనాల కోసం 30 సార్లైనా ఢిల్లీకి వెళ్తానన్నారు. సీఎల్పీలో మీడియాతో సీఎం చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్లపై విరుచుకుపడ్డారు. తండ్రి కొడుకులకు బలుపు తప్ప ప్రజాసేవ చేయాలన్న ధ్యాసే లేదన్నారు ఆయన. కేసీఆర్ను బండకేసి కొట్టి ఓడించింది తానేనన్నారు. కేటీఆర్ అన్నట్లుగానే నిజంగానే అసెంబ్లీకి వచ్చే స్థాయి కేసీఆర్కు లేదని సీఎం విమర్శించారు. హరీష్ రావు బీజేపీకి పూర్తిగా లొంగిపోయి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి పరోక్షంగా ప్రచారం చేశారని ఆరోపించారు రేవంత్ రెడ్డి. త్రిపులార్ సదరన్ ప్రాజెక్టుకు నిధులు ఇచ్చామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారని, సదరన్ ప్రాజెక్టుకు ఫండ్స్ ఎవరిస్తారని ప్రశ్నించారు. తాను తెచ్చామంటున్న మెట్రో ఎక్కడుందో ఆయన చెప్పాలని డిమాండ్ చేశారు. నిజంగా చెప్పాలంటే మెట్రోను జైపాల్ రెడ్డి తెచ్చారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. త్రిపులార్ భూసేకరణను ఈటెల రాజేందర్ అడ్డుకుంటున్నారన్న ఆయన 5 ప్రాజెక్టులకు నిధులు తెస్తే నెక్లెస్ రోడ్లో కిషన్ రెడ్డిని సన్మానం చేస్తామని చెప్పారు. మనోహర్ లాల్ ఖట్టర్ సొంత నియోజకవర్గంలో పర్యటిస్తే కిషన్ రెడ్డి ఎందుకు వెళ్లలేదని సీఎం క్వశ్చన్ చేశారు. కేసీఆర్ ఫీల్ అవుతారన్న నెపంతో వెళ్లలేదన్నారు. రాష్ట్రం కేంద్రానికి పట్టిన పన్నులపై చర్చిద్దామన్న రేవంత్ అదనంగా నిధులు ఇచ్చినట్లయితే ఆయన్ని సన్మానిస్తామని తెలిపారు.